హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 9th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక S-400 మిసైల్స్. ఈ మిసైల్స్ని రష్యా దేశం నుండి భారత్ కొనుగోలు చేయడం జరిగింది. సో రీసెంట్గా పాకిస్తాన్పై దాడిలో మన భారత్ వచ్చేసి ఈ మిజైల్స్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పాక్ డ్రోన్లను అండ్ ఫైటర్ జెట్స్ని ఈ మిజైల్స్ అనేవి కూల్చివేయడం జరిగింది యూజింగ్ ఈ S-400 మిజైల్స్ని యూజ్ చేసి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారంటే రష్యా దేశం నుండి భారత్ కొనుగోలు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 2018లో జరిగింది ఈ S-400 మిజైల్స్కి సంబంధించిన ఒప్పందం. టోటల్గా ఎంత వర్త్ అంటే $543 కోట్ల విలువకి సంబంధించిన ఒప్పందం అనేది 2018లో జరిగింది. ఇందులో భాగంగా 5 క్షిపణి వ్యవస్థలను భారత్ కొనుగోలు చేస్తుందన్నమాట. ఈ ఒప్పందంలో ఎన్ని క్షిపణి వ్యవస్థలను? 5 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తుంది. ఇది వచ్చేసి మూవబుల్ అనమాట. ఈ క్షిపణులు ఏవైతే ఉన్నాయో సంచార క్షిపణి వ్యవస్థ, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అనేది చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఒక సంచార క్షిపణి వ్యవస్థ ఈ S-400 మిజైల్స్. సో పాకిస్తాన్ డ్రోన్లను ఫైటర్ జెట్లను ఈ మిజైల్స్ అతి సునాయంగా కూల్చివేయడం జరిగిందనమాట. S-400 మిజైల్స్ని యూజ్ చేయడం జరిగింది భారత్. నెక్స్ట్ ఇంకోటి INS విక్రాంత్. ఈ INS విక్రాంత్ని కూడా ఈ పాక్ దాడిలో యూజ్ చేయడం జరిగింది మన భారత్. సో ఇక్కడ చూస్తే కనుక INS విక్రాంత్ ఇక్కడ వచ్చేసి వార్షిప్ డిజైన్ బ్యూరో అనేవాళ్ళు ఈ సంస్థ వచ్చేసి ప్లాన్ చేయడం జరిగిందంట. అంటే ప్లాన్ గీసింది దీనికి నిర్మాణానికి సంబంధించి. ఎవరు నిర్మించారంటే ఈ INS విక్రాంత్ని కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి నిర్మించడం జరిగింది. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ INS విక్రాంత్ యొక్క సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే 2022 సెప్టెంబర్ 2 నుంచి ఈ INS విక్రాంత్ యొక్క సేవలు ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి వాహన నౌకలు అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక విమాన వాహక నౌకలు నిర్మించగల దేశాల్లో, అంటే వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించగల దేశాల జాబితాలో భారత్ వచ్చేసి 6th పొజిషన్లో ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే INS విక్రాంత్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తయారు చేసిందని గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ INS విక్రాంత్ వచ్చేసి రీసెంట్గా జరిగిన దాడిలో పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ పోర్టును పేల్చివేయడం జరిగింది INS విక్రాంత్ని యూజ్ చేసి. సో గుర్తుంచుకోండి, S-400 మిజైల్స్ని యూజ్ చేశారు, INS విక్రాంత్ని కూడా ఈ దాడిలో యూజ్ చేయడం జరిగింది మన భారత్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత నావికా దళానికి తొలి యాంటీ సబ్మెరీన్ షాలో వాటర్ క్రాఫ్ట్ రావడం జరిగింది, నిర్మించడం జరిగింది. మన భారత నావికా దళానికి చేరిందనమాట. తొలి యాంటీ సబ్మెరీన్ షాలో వాటర్ క్రాఫ్ట్ని నిర్మించడం జరిగింది. ఇది ఒక నౌక అన్నమాట. సో దాని పేరు ఏంటంటే అర్నాలా అని పేరు పెట్టారు. అది ఒక నౌక. సో దీన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో నిర్మించడం జరిగింది మన భారత్. అయితే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా నిర్మించినటువంటి మొదటి నౌక ఇది అర్నాలా అనే నౌక. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో నిర్మించినటువంటి మొదటి నౌక ఈ అర్నాలా. సో గుర్తుంచుకోండి, తొలి యాంటీ సబ్మెరీన్ షాలో వాటర్ క్రాఫ్ట్, దాని పేరేంటి? అర్నాలా. ఇదొక నౌక. సో ఎవరు నిర్మించారు దీన్ని అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కోల్కతాలో ఉంది. నెక్స్ట్ L&T షిప్ యార్డ్, వీరిద్దరూ సంయుక్తంగా నిర్మించడం జరిగింది ఈ అర్నాలా అనే నౌకను. నెక్స్ట్ కరెంట్ అఫైర్, MRSAM ఇండియా ఈకో సిస్టమ్ సమ్మిట్ 2.0. ఇది వచ్చేసి May 7th న్యూఢిల్లీలో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ అనేది జరిగింది. MRSAM ఇండియా ఈకోసిస్టమ్ అనే సమ్మిట్. సో ఎవరు భాగస్వామ్యంతో ఈ సమ్మిట్ అనేది జరిగిందంటే ఏరోస్పేస్ సర్వీసెస్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో ఈ సమ్మిట్లో వచ్చేసి భారత వాయు క్షిపణి అండ్ రక్షణ సామర్థ్యాలపై చర్చ అనేది జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ప్రముఖ సంస్థలైనటువంటి రక్షణ రంగ సంస్థలు DRDO, BEL, ఈ సమ్మిట్లో పాల్గొన్నాయి. సో అక్కడ MRSAM అని చూస్తే కనుక మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ అనేవి క్షిపణులు అనేవి MRSAM. సో దీనికి సంబంధించిన సమ్మిట్ వచ్చేసి May 7th న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో వచ్చేసి DRDO, BEL అండ్ BDL అనేవి పాల్గొనడం జరిగింది ఈ సమ్మిట్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత బాలలపై లైంగిక దౌర్జన్యం. లైంగిక అంటే భారతదేశంలో ఉన్నటువంటి బాలికలు ఎటువంటి లైంగిక పరంగా దౌర్జన్యాలు ఎదుర్కొన్నారు అంటే ఇట్లాంటివి ఎదుర్కొన్నారని ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఎవరంటే ల్యాండ్సెట్ నివేదిక పేరుతో ప్రచురించడం జరిగింది. సో ఇందులో భాగంగా 1990 నుండి 2023 మధ్య జరిగినటువంటి లైంగిక కార్యక్రమాలు పిల్లలపై అట్లాంటి దానికి సంబంధించిన నివేదికని ఈ ల్యాండ్సెట్ నివేదికలో ప్రచురించడం జరిగింది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో
అధ్యయనం చేసి ఈ నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో చూస్తే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బాలబాలికలు ఈ దౌర్జన్యానికి గురయ్యారు, లైంగిక వ్యాప్తికి గురయ్యారు, లైంగికంగా ఎంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారనేటువంటి నివేదిక అనమాట. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక పురుషుల్లో వచ్చేసి 14.8% అండ్ మహిళలు అంటే బాలబాలికలు చూస్తే కనుక ఉమెన్లో వచ్చేసి 18.9% మంది ఈ లైంగిక వేధింపులు అనేవి ఎదుర్కోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇది సో 18 ఏళ్ల లోపు వారు ఇక్కడ. అండ్ భారతదేశంలో ఈ పర్సెంటేజ్ చూస్తే కనుక బాలూరులో వచ్చేసి 13.5% లైంగికంగా వేధింపులు ఎదుర్కోవడం జరిగింది. అండ్ ఉమెన్స్లో చూసాక 30%గా ఉంది, 30.8%గా ఈ వేధింపులు అనేది బాలికలు ఎదుర్కోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్లో తొలి అమెరికా వర్సిటీ క్యాంపస్. భారత్లో తొలి అమెరికా వర్సిటీ క్యాంపస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అమెరికాలో ఉన్నటువంటి ఒక క్యాంపస్ను భారత్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ అంటే ముంబైలో ప్రారంభించబోతున్నారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, భారత్లో ఇది తొలి అమెరికా యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్యాంపస్ అనమాట. సో దాని నేమ్ చూడండి, ఇక్కడ ఇలినాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాకు చెందినటువంటి ఒక ఇన్స్టిట్యూట్. ఎక్కడ భారత్లో ఏర్పాటు చేసినటువంటి తొలి అమెరికా వర్సిటీ క్యాంపస్. ఇక్కడ చూస్తే కనుక దీనికి సంబంధించిన కార్యకలాపాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 2026 ఆగస్ట్ నుంచి ప్రారంభించబోతున్నారు. అండ్ ఇందులో ఏం కోర్సెస్ ఉంటాయంటే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కోర్సులు ఇందులో ఉంటాయన్నమాట. సో గుర్తుంచుకోండి, అమెరికా దేశానికి చెందినటువంటి తొలి వర్సిటీ క్యాంపస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇరాన్కు భారత్ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకు అంటే రీసెంట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అండ్ ఇరాన్ దేశానికి చెందినటువంటి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వీరు వచ్చేసి మే 8న ఢిల్లీలో మీట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇరాన్కి అండ్ భారత్కి మధ్య 25 ఏళ్ళ దౌత్య సంబంధాలు పూర్తయిన సందర్భంలో ఈ పర్యటన అనేది జరిగింది. సో ఇందులో భాగంగా పహల్గామ్ దాడిపై సంఘీభావం తెలుపుతూ భారత్కు ఇరాన్ సంఘీభావం తెలపడం జరిగింది పహల్గామ్ దాడికి సంబంధించి. సో దానికి వచ్చేసి భారత్ వచ్చేసి ఇరాన్కు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. సో ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు అనేవి కూడా జరిగినాయి భారత్కు అండ్ ఇరాన్కు మధ్యలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఇది వచ్చేసి బహుపాక్షిక వ్యూహాత్మక లాజిస్టిక్ వ్యవస్థను ప్రారంభించేందుకు హవాయి దేశంలో ఒక టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. దేనికి సంబంధించిందంటే ఇది వచ్చేసి బహుపాక్షిక వ్యూహాత్మక లాజిస్టిక్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక సమావేశం అనమాట. ఎక్కడ జరిగిందంటే హవాయిలో ఒక ఎక్సర్సైజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి ఏ దేశాలకు సంబంధించిన స్ట్రాటజిక్ వ్యూహం అంటే క్వాడ్ దేశాలు, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ ఈ 4 దేశాలకు చెందినటువంటి ఒక వ్యూహం అన్నమాట లాజిస్టిక్స్ నెట్వర్క్కి సంబంధించి. సో ఇక్కడ క్వాడ్ అంటే గుర్తుంచుకోండి, ఏ క్వాడ్లో ఎన్ని దేశాలు సభ్యత్వం ఉంటాయంటే ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్. క్వాడ్ అంటే ఈ 4 దేశాలకు సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆదిశక్తి అభియాన్ కార్యక్రమాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రారంభించిందనమాట. సో ఇది స్త్రీలకు సాధికారత కల్పించిన దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి 10.50 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రోబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ ఇతను వచ్చేసి తొలి అమెరికన్ పోప్గా ఎన్నికవడం జరిగింది. రోబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ నేమ్ గుర్తుంచుకోండి. తొలి అమెరికన్ పోప్గా ఇతను ఎన్నికవడం జరిగింది. అయితే ఇతని పోప్గా తీసుకున్న పేరు ఏంటంటే లియో X14 వచ్చేసి పోప్గా తీసుకున్న నేమ్ అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ అండ్ వియత్నాం ఈ 2 దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. అది దేనికి సంబంధించి రిలీజియన్కి పర్పస్ బౌద్ధ సంబంధాలను బలోపేతం చేయడం దిశగా భారత్ అండ్ వియత్నాం దేశాలకు మధ్య ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గోల్డెన్ డోమ్ ప్లాన్ యుఎస్ఏకి చెందినటువంటి గోల్డెన్ డోమ్ ప్లాన్ వచ్చేసి ఇది డిఫెన్స్ యొక్క రక్షణ కొరకు ఈ వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తారు. గోల్డెన్ డోమ్ ప్లాన్ ఇక్కడ చూస్తే కనుక ఐరన్ డోమ్ కంటే ఇది బలవంతమైనదంటే గోల్డెన్ డోమ్ అనే ప్లాన్. ఇక్కడ ఏంటంటే శాటిలైట్స్ ద్వారా శత్రు దేశాల క్షిపణులు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేస్తారంట ఈ గోల్డెన్ డోమ్ ద్వారా, ఈ గోల్డెన్ డోమ్ ప్లాన్. సో మనం చూసే ఉంటాం రీసెంట్గా ఇరాన్
ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ అనేది మనం రీసెంట్గా న్యూస్లో చాలా విన్నాం. సో ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ డోమ్ అనేది ఉంది. ఇది వచ్చేసి ఈ ఐరన్ డోమ్ కంటే చాలా బలవంతమైనదంట. సో దీన్ని వచ్చేసి నిర్మించుతుంది అమెరికా. ఎంత మొత్తంతో అంటే 2.5 ట్రిలియన్స్తో ఈ గోల్డెన్ డోమ్ని నిర్మించడం జరుగుతుంది USA. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.